మరి ఈ పుచ్చిపళ్ళు వచ్చినప్పుడు పళ్ళంతా బ్లాక్‌గా అయిపోతుంటది అవునండి. కదా! హ్మ్. హ్మ్. ఎందుకని? పుచ్చుకి కారణమే అది. పుచ్చు దానిది క్రమమే అట్లాగుంటది. హ్మ్. పుచ్చుల్లో బాక్టీరియా కంటెంట్ వల్ల అది సెక్రీట్ చేసే ఆమ్లాల వల్ల పన్ను కలర్ అనేది మారిపోతా ఉంటది. ఓకే. అది మారిపోవడం దశల వారీగా అవుతదనమాట. హ్మ్. దశల వారీగా అంటే ఫస్ట్ పింగాణి ఎనామిల్ అంటాము. హ్మ్. ఎనామిల్ పోయినప్పుడు బ్లాక్ అవుతది. చాలా చాలా స్ట్రాంగెస్ట్ బోన్ ఇన్ ద బాడీ అంటే ఎనామిల్ అవును. అని చెప్పుకోవచ్చు. అవును. అట్లాంటిది ఇప్పుడు ఆ ఎనామిల్ మొత్తం డీకే అయితున్న కొద్దీ అంటే మొత్తం కొరోడా అవుతున్న కొద్దీ ఆ బ్లాక్‌నెస్ అనేది పెరుగుతా ఉంటది. హ్మ్. అదే నెక్స్ట్ లేయర్ డెంటిన్‌లోకి వెళ్ళినప్పుడు కొంచెం బ్రౌనిష్ పార్ట్ లాగా కనిపిస్తుంటదనమాట. ఓకే. అంతవరకు వెళ్ళేంత వరకు డెంటిన్ వరకు వెళ్ళేంత వరకు మన చేతిలో ఉంటది. డెంటిస్ట్ చేతిలో ఉంటది. టు గివ్ సమ్ రెస్టోరేషన్స్ అంటే ఏమైనా ఫిల్లింగ్స్ పెట్టుకోవడానికి హ్మ్. ఏమైనా రెస్టోరేషన్స్ పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటది. ఆ డెంటిన్ లేయర్ కూడా దాటి నర్వ్ దగ్గరకొచ్చినప్పుడు పల్పల్ టిష్యూ అంటారు. అక్కడికొచ్చినప్పుడు మాత్రం పేషెంట్‌కి పెయిన్ కంప్లెయింట్ చేస్తారు. ఇంగ హ్మ్. దట్ ఈస్ ద టైమ్ టు యాక్ట్ అనమాట. ఇంగ ఓకే. అట్లా. కొందరికేంటంటే పళ్ళ మీద చిన్నగా నల్ల మచ్చలా స్టార్ట్ అవుతది. ఓకే. అంటే అది దాన్నెవరు పెద్దగా పట్టించుకోరు. హ్మ్. చిన్నగా డాట్ లాగుండి బ్లాక్ కలర్‌లో ఉంటది గదా! హుహుహు. అదేంటది? అది ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ డీకే అనుకోవచ్చు. ఓకే. కాకపోతే పుచ్చిపళ్ళు ఎప్పుడు స్టార్ట్ అయినా కూడా ఒక చిన్న స్పాట్‌తోనే స్టార్ట్ అవుతది. ఓకే. ఓకే. ఇట్ ఈస్ టైమ్ టు యాక్ట్ యాక్చువల్లీ. మనం చెక్ చేసుకుంటానే ఉంటాము. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ బాడీ. హ్మ్. ఏదైనా చిన్న మచ్చ రాగానే ఎట్లా వెళ్తామో యూజువల్లీ హ్మ్. మౌత్‌లో కూడా అంతే. నోటీస్ వీక్లీ వన్స్ టైమ్ అన్నా మనం ఒకసారి నోటీస్ చేసుకోవాలి. వాట్ ఈస్ హ్యాపెనింగ్ టిష్యూస్ కానీ, టంగ్ కానీ ఓకే. అట్‌లీస్ట్ అ వీక్ ఇన్ హ్మ్. సన్‌లైట్ ఆర్ సమ్‌వేర్ అట్లా అన్నమాట. మనకుండాలి. అయితే ఆ చిన్న స్పాట్‌తోనే డీకే అనేది స్ప్రెడ్ అయిపోతా ఉంటది. ఓకే. అంటే బయటికి చిన్న స్పాట్ కనిపించినా కనిపిస్తది. కానీ లోపల లోపలంతా మాత్రం స్ప్రెడ్ వైడ్‌గా అయిపోతూ మన కెనాల్స్‌లోకి స్ప్రెడ్ అవుతానే ఉంటది. ఓకే. పేషెంట్స్ అంటే యూజువల్లీ పీపుల్ ఏంటంటే అది చిన్నగా మచ్చ అయిపోయింది అంతే కదా! నొప్పి ఆ! లేదు, బాధ లేదని వదిలేస్తారు. అవును. కాకపోతే దాని ప్రోగ్రెషన్ అంతా ఉంటది లోపల. కే బయట నుంచి చిన్నగుండి లోపల మాత్రం పెద్దగా స్ప్రెడ్ అవుతానే ఉంటది. ఓకే. అది హ్మ్. అది కొన్ని టైమ్ పట్టి బయటకు వస్తుంది. ఇంగ అప్పుడు మళ్ళీ రూట్ కెనాల్స్ చేసుకోవడము, ఇంగ పెద్ద పెద్ద ప్రొసీజర్స్ ఇంటర్వెన్ చేసుకోవాల్సొస్తది. ఓకే. మరి ఇలా ముందుగానే గుర్తిస్తే ఆ పుచ్చిపన్ను కంప్లీట్‌గా అక్కడితో పుచ్చిపోకుండా ఆపొచ్చా? అంతే. అంతే అండి. అంతే. అంతే. హ్మ్. డీకే ప్రోగ్రెషన్‌ని ఆపగలుగుతాము. ఓకే. డీకే అది ప్రోగ్రెస్ అవ్వకుండా మనం దాన్ని అరికట్టగలుగుతాము. ఏ విధంగా అరికట్టొచ్చు మేడం? అంటే ఏ పద్ధతులు వాడతారు అలా అన్ చేయటానికి? అంతే దాంట్లో సిమెంట్స్ ఉంటాయండి. డెంటల్ రెస్టోరేషన్స్ అంటారు. ఫిల్లింగ్స్ అంటారు. హ్మ్. లేమన్ టర్మినాలజీ. అట్లా సిమెంట్‌లో పెట్టుకోవచ్చనమాట. చాలా రకాల ఫిల్లింగ్స్ ఉంటాయి. కొంచెం ఎక్కువ డెప్త్ ఉందనుకోండి నియర్ టు పల్ప్ ఉంటే టెంపరరీ సిమెంట్స్ ఉంటాయి. హ్మ్. లైనింగ్ సిమెంట్స్ ఉంటాయి. బేస్ సిమెంట్స్ అని ఇస్తాము. హ్మ్. తర్వాత వచ్చేసి ఇంగ మోర్ కాస్మెటిక్ పర్పస్‌లో చూస్తే గనుక కాంపోజిట్స్ వచ్చినాయి ఇప్పుడు. ఓకే. అట్లా చాలా 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 విధాలుంటాయి. కేస్ బట్టి అంటే ఆ డీకే బట్టి, ఆ పుచ్చు దానిది లెవెల్ బట్టి ఇవి డిసైడ్ అవుతాయి. ఈ ఫిల్లింగ్స్ ఓకే. డిసైడ్ అవుతాయి. ఓకే. మనం చూసుకున్నట్లయితే పెద్దవాళ్ళలో ఎక్కువగా హ్మ్. ఒక పిన్నో లేకపోతే ఏదో అవును. ఒకటి తీసుకొని నోట్లో ఏదో దూరిందని చెప్పి ఇట్లా ఇట్లా అవునవును. చేస్తూ ఉంటారు ఆ! కదా! హ్మ్. అలా చేయడం వల్ల పళ్ళు వరసకి ఇబ్బంది పడుతుందా? పన్ అంటే హ్మ్. అదే ఇబ్బంది కలిగే అవకాశం ఉందా పళ్ళకేమైనా? పంటి వరసకి డైరెక్ట్‌లీ ఇబ్బంది. అంతే చాలా ఇయర్స్ ఆఫ్ టైమ్ పడతది. వరసకి హ్మ్. ఇబ్బంది అవ్వాలంటే అట్‌లీస్ట్ ఒక 10 ఇయర్స్ పడతది. ఆ ప్రెషర్‌కి అవ్వాలంటే 10 ఏళ్ల టైం పడతది. హ్మ్. కాకపోతే అంతలోపొచ్చేసి పింగాణి ఎనామిల్ పోతుంటది. ఎనామిల్ ఆ! ఓకే. ఎగ్జాక్ట్‌లీ. ఆ పిన్ స్టెయిన్‌లెస్ స్టీల్ ఉంటది గదండీ! అవును. ఇప్పుడు మనం తినగానే ఎవ్రీ డే ఒక 3-4 టైమ్స్ ఆ ప్రిక్ చేస్తానే ఉంటారు. హ్మ్. దానివల్ల ఎనామిల్ లాసే తొందరగా అవుతది. రాదర్ దెన్ వరస దెబ్బతినడం కన్నా ఎనామిల్ లాస్ అవుతది. ఎనామిల్ లాస్ అవ్వడం వల్ల సెన్సిటివిటీ, మళ్ళీ హ్మ్. పుచ్చులు రావడం ఇట్లాంటివి అవుతుంటాయి. ఓకే. అంటే అందుకనే అలాంటి పనులు చేయకూడదు మనం. యెస్. ఫస్ట్ ఆఫ్ ఎగ్జాక్ట్‌లీ. ఆల్. ఓన్లీ మంచి మంచి బ్రషెస్ ఉంటాయండి. చిన్న చిన్న హ్మ్. బ్రషెస్ ఉంటాయి. ఇంటర్డెంటల్ బ్రషెస్ అంటారు. హ్మ్. వెరీ చీప్ అసలు యాక్చువల్లీ. 35-40 రూపీస్‌లో దొరికిపోతాయి. ఆ ఓకే. బ్రషెస్ చిన్న పాకెట్ సైజ్ ఉంటది. హౌ డు వి క్యారీ అవర్ లిప్‌స్టిక్ ఆర్ గ్లాస్ ఎట్లుంటదో ఇంత ఆ! చిన్న పెన్ సైజే ఉంటదన్నమాట. నాట్ ఈవెన్ పెన్, హాఫ్ ఆఫ్ ది పెన్. అది క్యారీ చేసుకొని ఎప్పుడైనా తిన్నప్పుడు కొంచెం ఇట్లా అనుకుంటే ఎనీవే వి గో వాష్ అవును. బేసిన్స్ అయితే ఉంటాయి. ఒక్క ప్రిక్ అంతే. దాంతోనైతే గనుక దానికి బ్రిజిల్స్ ఒస్తాయి. ఓకే. హ్మ్. ఓకే. ఇట్ విల్ హావ్ బ్రిజిల్స్ అది క్లీన్ చేసేస్తది. హ్మ్. వన్స్ మనం పెద్దవాళ్ళకి ఇంట్లో మన పెద్దవాళ్ళకి ఎవరికైనా ఒక్కసారి చెప్తే దే లవ్ ఇట్ లైక్ ఎనీథింగ్. బికాజ్ అది అంత హెల్ప్‌ఫుల్ ఉంటది. ఓకే. యెస్. యూజర్ ఫ్రెండ్లీగా కూడా యెస్. ఉంటదని. యెస్. యెస్. మేడం కొంతమందికి బ్రష్ చేస్తున్నప్పుడు బ్లడ్ ఒస్తది. ఓకే. దాన్ని చూసి కొందరు భయపడుతూ యెస్. ఉంటారు. యెస్. యెస్. ఆ బ్లడ్ అనేది ఎందుకొస్తూ ఉంటుంది? అది ఇంప్రాపర్ బ్రషింగ్ వల్ల వస్తది ఒక రీజన్. హ్మ్. ఇంకోటి పళ్ళలో పాచి పడుతుంటది. హ్మ్. వై వి టెండ్ టు టెల్ 2 టైమ్స్ ఆఫ్ బ్రషింగ్ ఇస్ హ్మ్. మౌత్ ఇస్ ఫుల్ ఎప్పుడు క్లోజ్డ్ క్యావిటీ మౌత్ అవును. అనేది. అవును. ఇట్ వోంట్ బి ఓపెన్ వన్. అంటే హ్మ్. నైట్ కూడా ఇంకెక్కువ క్లోజ్ ఉంటుంది. నైట్ అంతా కూడా. సో బాక్టీరియల్ యాక్టివిటీ ఎక్కువ ఉంటది. ఇన్ హ్మ్. థాట్ కేస్ దానితోనే బయోఫిల్మ్ ఫార్మ్ అయిపోయి మనకి టాటర్ అనేది వస్తది.
ప్లాక్ వస్తుంది ఫస్ట్ దశ. ప్లాక్ తర్వాత అది ప్లాక్ ని మనం క్లీన్ చేయకుండా పెట్టేసినాం అనుకోండి, ఇట్ టర్న్స్ ఇంటూ టాటర్ ఫార్మేషన్, అంటే ఆ గార పట్టినట్టు పట్టిపోతుంది అనమాట. ఆ గార అట్లాగే ఉంటేనే దెన్ ఇట్ టర్న్స్ టు బ్లీడింగ్. అట్లా బ్లీడ్ వస్తుంది అనేసి వాట్ పీపుల్ టెన్ టు డూ, వాళ్ళు ఇంకా రక్తం వస్తుందని దే వోంట్ బ్రష్ ఇట్ దేర్, ఇంకా మెత్తగా చేయడము, ఇంకా చేయకపోవడము. ఎగ్జాక్ట్లీ అట్లా అట్లా ఇంకా ఎక్కువ ప్లాక్ ఫామ్ అవుతుంది, ఇంకా ఎక్కువ టాటర్ అక్యుములేషన్ ఉంటుంది అనమాట. అది ఇంకా ఇంకా వర్సన్ అవుతుంది. అది రాకుండానే ఓన్లీ బ్రషింగ్ లేదా నియర్ బై డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు క్లీనింగ్, స్కేలింగ్ అంటారు. ఆ స్కేలింగ్ ఒక్కసారి వన్స్ ఇన్ 6 months to 8 months చేయించుకుంటే అది ఇట్లాంటి సమస్యలే రావు. చిగుర్ల ఇన్ఫెక్షన్స్ స్టార్టింగ్ దశలోనే ఇది అవుతుంది. అదే చిగుళ్ళు ఇన్ఫెక్షన్ అయినప్పుడు ఏంటంటే ఇదంతా నొప్పి వస్తూ ఉంటది మనకి. ఆ చిగుళ్ళు కూడా కొంచెం కిందకి జరిగినట్లు అనిపిస్తాయి కదా. ఇవన్నీ రాకుండా ఉండాలంటేనే స్కేలింగ్ అనే ప్రొసీజర్ ఉంటదండి. స్కేలింగ్ చేయడం వల్ల ఇవి ప్రొలాంగ్ అవ్వవు, ఇంకా ప్రోగ్రెస్ అవ్వవు అనమాట, అంతతోనే ఆగిపోతుంది.